హాయ్ ఆల్, నేను మీ డాక్టర్ నరేష్ కుమార్ గజ్జల, ఎన్ఫర్ న్యూరో ఎన్ఫర్ నరేష్. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన అంశం తెలుసుకుపోతున్నాం. ఫిట్స్ వచ్చినప్పుడు, మీ పరిసరాల్లో ఎవరికన్నా ఫిట్స్ వచ్చినప్పుడు మీరు చేయవలసిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫిట్స్ వస్తున్న పర్సన్ని సైడ్కి టర్న్ చేయడం, సో దట్ నోట్లో ఉన్నది ఏదైనా కూడా లంగ్స్లోకి పోకుండా మనం వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం. సెకండ్ థింగ్, చేతుల్లో ఎటువంటి మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ ఎటువంటి హార్డ్ ఆబ్జెక్ట్స్ కానీ పెట్టకండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, దానివల్ల ఇన్ఫాక్ట్ ఇంకా హార్మ్ చేస్తాం. నెక్స్ట్, తన చుట్టుపక్కల ఉన్న హార్డ్ ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్ యొక్క డెస్క్ కానివ్వండి, ఆర్ హార్డ్ ఆబ్జెక్ట్స్ లైక్ మెటల్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, తగలకుండా చూసుకోవడం. ఎందుకంటే వాళ్ళు జరిగి మూమెంట్స్లో గట్టిగా ఏదైనా ఆబ్జెక్ట్ తగిలినప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలి రక్తం గారే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ 95% ఆఫ్ ద ఫిట్స్ 5 to 10 సెకండ్స్లో ఆర్ లెస్ దెన్ 30 సెకండ్స్లో ఆగిపోతాయి. ఆ లోపు మనం కొంచెం పేషెన్స్తో ఉండాలి. ఒకవేళ ఫిట్స్ కంటిన్యూస్గా వస్తుంటే ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకొని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిట్స్ తర్వాత పేషెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. గివ్ దెమ్ సమ్ టైం. ఇమీడియట్గా నోటెంబడి తినిపించడం, తాగిపించడం ఏం చేయొద్దు. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఇవి తెలుసుకొని స్ప్రెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఎపిలెప్సీ, మూర్ఛ అనేది పదే పదే కలిగే సీజర్లతో కూడిన నాడీ సంబంధిత పరిస్థితి. ఒకరికి మూర్ఛ రావడాన్ని చూడడం ఆందోళనకరంగా ఉంటుంది, కానీ సరైన చర్యలు తెలుసుకోవడం వారి సురక్షతను నిర్ధారించడంలో గణనీయమైన తేడాను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలో ఈ వీడియో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మూర్ఛ దాడి అనేది ఒక రోగి ఆకస్మికంగా మరియు పదే పదే అదుపులేని కదలికలను అనుభవించే పరిస్థితి. ఇది మెదడులోని విద్యుత్ ఆటంకాల కారణంగా సంభవించింది. ఆ వ్యక్తిని గాయపడకుండా రక్షించడం మీ ప్రాధాన్యత. వారు కనుక నిలబడి లేదా కూర్చుని ఉంటే వారిని మెల్లగా నేలపైకి కదిలించండి. మూర్ఛ సమయంలో వారు బహుశా కుట్టుకునే ఏవైనా గట్టి లేదా పదునైన వస్తువులను ఆ ప్రాంతం నుండి తీసేయండి. వారు నేలపైన పడుకున్నాక వారి తల నేలను తాకకుండా రక్షించడానికి వారి తల కింద దిండు లేదా మడత పెట్టిన జాకెట్ వంటి మెత్తటి మరియు చదునైన దాన్ని ఉంచండి. మూర్ఛ పెరుగుతున్న కొద్దీ వీలైతే వ్యక్తిని మెల్లగా వారి పక్కకి తిప్పండి. ఇది వారి వాయుమార్గాలను స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు ఏదైనా లాలాజలం లేదా వాంతి సులభంగా కారడానికి తోడ్పడుతుంది. మూర్ఛ ఎంతసేపు వచ్చింది అన్నది గుర్తించడం ముఖ్యం. ఇది ఎప్పుడు మొదలవుతుంది మరియు ఎంతసేపు ఉంటుందో గమనించండి. మీరు సహాయం కోసం పిలవవలసి వస్తే వైద్య నిపుణులకు ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. మూర్ఛ సమయంలో మీరు ఎప్పుడూ చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ వ్యక్తి నోటిలో ఏమీ పెట్టవద్దు. పాత నమ్మకాలకు విరుద్ధంగా, ఇది వారి దంతాలు లేదా దవడకు గాయం కలిగిస్తుంది మరియు వారి వాయుమార్గానికి ఆటంకం కలిగించవచ్చు. అలాగే వారి కదలికలను అరికట్టడానికి ప్రయత్నించవద్దు. మూర్ఛను ఉన్నంతసేపు దానిని కొనసాగనివ్వండి, కాని ప్రమాదాల నుండి వారిని మెల్లగా దూరంగా ఉంచండి. వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు ఆహారం మరియు పానీయాలు ఇవ్వకండి. మూర్ఛ ఆగిపోయి వారు పూర్తి స్పృహలోకి వచ్చే వరకు ఆ వ్యక్తితో ఉండండి. తర్వాత వారికి గందరగోళంగా లేదా మగతగా అనిపించవచ్చు. ప్రశాంతంగా మాట్లాడి వారికి భరోసా ఇవ్వండి. అత్యవసర వైద్య సహాయం కోసం ఎప్పుడు పిలవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటేను, వ్యక్తి మధ్యలో మేల్కొనకుండానే పదే పదే మూర్ఛలు వస్తేను, మూర్ఛ సమయంలో గాయపడితే, తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేను, లేదా ఇది వారి మొదటి తెలిసిన మూర్ఛ అయితే తక్షణ సహాయం తీసుకోండి. ఈ సులువైన దశలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి కీలకమైన మద్దతును అందించవచ్చు. అవగాహనతో ఉండండి మరియు మీ ప్రశాంతత మరియు అవగాహన పూర్వకమైన చర్యలు అసలైన తేడాను కలిగిస్తాయని గుర్తుంచుకోండి.